హలో, గుడ్ మార్నింగ్ అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో 5వ రోజు 5వ చాప్టరు, ఉరకలు తీసే వయసు, పరుగులు తీసే మనసు. సాధారణంగా కాలేజీలో చదివే యువకులంతా టీనేజ్ వయసు వారే. 10వ తరగతి పాస్ అవగానే కాలేజీలో ఇంటర్ కోసం అడ్మిషను, అదే ఇంటర్ పాస్ అయిన వారైతే డిగ్రీ కోసం అడ్మిషను. వీరి అడ్మిషన్లో మంచి అడ్మిరేషన్ ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన వారిని అందరినీ టీనేజర్స్ అనవచ్చు. అంకెల్లో 12 దాటిన తర్వాతనే అంకెలన్నీ 13, 14, 15, 16 ఇలా 19 వరకు అన్నిటి చివరి వరకు టీన్ అని ఉండడం వల్ల మనకు తెలిసింది. ఈ టీనేజర్లు అందరూ బాల్య దశను దాటి కౌమార దశలో అడుగు పెట్టినట్లు లెక్క. టీనేజ్లో ఉన్న వారిలో మనసు పరిపక్వత చెంది వారి ఆలోచనలు ఎక్కడికో పరుగు తీస్తుంటాయి. టీనేజ్లో ఉన్న వారెవరైనా ఎంతో ఉత్సాహ ఉద్వేగాలకు లోనవుతారు. వారిని తీవ్రమైన భావావేశాలు ఆకర్షిస్తుంటాయి. శారీరకంగా, మానసికంగా వారిలో ఎన్నో మార్పులు చేటు చేసుకుంటుంటాయి. ఈ వయస్సులోనే వాళ్ళు భావనా ప్రపంచం విస్తరిస్తుంటుంది. శాస్త్ర సాంస్కృతిక రంగంలో వస్తున్న ఊహించని వేగవంతమైన మార్పులో, ఆయా సామాజిక జీవన రంగాల్లో సాధిస్తున్న పురోగతి, మారుతున్న విలువలు, ఆధునిక ఫ్యాషన్లు, పాశ్చాత్య నాగరికత ప్రభావం ఇవన్నీ కలిసి నేటి తరం మీద విపరీత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటి ఫలితంగానే ఇంతకు ముందున్న నాటి టీనేజర్లకు ప్రస్తుత టీనేజర్లకు చెప్పరానంత వ్యత్యాసం ఉందని చెప్పక తప్పదు. టీనేజ్లో సహజంగా శారీరకంగా వచ్చే మార్పులు విరిని మనసు, వచ్చిరాని వయస్సు, తిరుగుబాటు ధోరణి పెంచుతుంటాయి. అంతకు ముందున్న విలువలు, సాంప్రదాయాలు ఏమాత్రం అర్థం లేని ఆచారాలు కనిపిస్తాయి. ఏదో కొత్తదనం కోసం ప్రాకులాడుతారు. పాత వాటిని గడ్డిపోచ కింద జమ కడతారు. టీనేజర్లు తమ చుట్టూ ఉన్న సమాజంలోని సంఘటనలకు, చర్యలకు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటారు. ప్రతిదానికి ప్రశ్నలు, తర్కాలు ప్రారంభిస్తారు. అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. విప్లవ ఉద్యమాల్లో, ప్రపంచ రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేస్తున్న అనేక పోరాటాలలో, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాల్లో విద్యార్థులు, యువకులు, టీనేజర్లు ప్రథమ స్థానంలో ఉన్నారన్న సంగతి మనకు తెలిసిన విషయమే. కౌమార దశలో వచ్చే మార్పుల్ని పెద్దలు సానుకూలంగా అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ అనుమానాల్ని నివృత్తి చేస్తుండాలి. ఏదో దండిస్తున్న రీతిలో కాకుండా వారితో స్నేహితుల్లా మెలుగుతూ ఏది మంచో ఏది చెడో వివరిస్తుండాలి. టీనేజర్లతో మందలింపు ధోరణి ప్రదర్శిస్తే వారు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. ఎందుకు అలా చేయకూడదు అంటారు. ఎదురు తిరగడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ వయసు వారందరూ ఒక రకంగా ప్రవర్తిస్తారని ఖచ్చితంగా చెప్పలేం. చిన్నప్పటి నుండి వారు పెరిగిన తీరు, పరిసరాలు, కుటుంబ సామాజిక స్థాయి, ఆర్థిక పరిస్థితులు వారి మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయి. టీనేజ్లోకి ప్రవేశించక ముందు పిల్లలు అందరూ తల్లిదండ్రుల నీడలో ఉన్నవారే. సినిమాలు, షికార్లు, విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు వంటి వేడుకలన్నింటికీ తమ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి ఆనందం అనుభవించిన వారే. అయితే అది బాల్య దశ. అందుకే ఆ వయసులో ప్రతి విషయానికి తమ తల్లిదండ్రులను కేంద్ర బిందువులుగా చేసుకుని అమాయకతతో ఉంటారు. మరి టీనేజ్ దశ అలా కాదు కదా. ఈ వయసులో వారు తమ సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. వారిలో కొత్తగా కొన్ని శారీరక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వారిలో కూడా వాటి గురించి కొంత ఉత్సుకత ఉంటుంది. సాధారణంగా ఈ వయసు వారు వీలైనంత ఎక్కువగా స్నేహితుల మధ్య గడపడానికి ఇంట్లో పెద్దలకు అంతగా నచ్చని విషయం. ఆ విషయంలో వారిని అరికట్టాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. మన సమాజంలో టీనేజ్లోకి ప్రవేశిస్తున్న వారి గురించి, వారి ప్రవర్తనల గురించి అనేక దురాభిప్రాయాలు, దురవగాహనలు ఉంటాయి. టీనేజ్ వయసులోనే పిల్లల్లో వ్యక్తిత్వము, ఆలోచనలు, అవగాహనలు ఒక రూపుదిద్దుకుంటుంటాయి. కాబట్టి ఈ వయసులో వారిలో కలిగే ఆలోచనలు, అభిరుచులను అర్థం చేసుకోవడానికి పెద్దవారు ప్రయత్నించాలి. అందుకే అప్పటి వరకు తమ పరిధిలో ఉన్న పిల్లలు దానిని దాటి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయటాన్ని ప్రతికూలమైన విషయంగా అర్థం చేసుకోకూడదు. ఇది సాధారణమైన విషయంగానే పరిగణించాలి. నేటి యువతకు ఆధునిక విజ్ఞానం, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ రంగంలో సాధించిన పురోగతి చేరువ అవుతున్న కారణంగా టీనేజ్ లక్షణాలు గతంలో కంటే ఇంకా ముందుగానే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మానసిక పెరుగుదల మీద ఆధునిక యుగ లక్షణాల ప్రభావము ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అదీ కాకుండా నేటి చలనచిత్రాల్లో కనిపిస్తున్న జుగుప్సాకరమైన దృశ్యాలు, అశ్లీల పదజాలం వంటివి టీనేజర్ల మానసిక పెరుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. తమలో శారీరకంగా వచ్చే మార్పులు కూడా టీనేజర్లను ప్రభావితం చేస్తుంటాయి. ఈ సమయంలోనే సెక్స్కు సంబంధించిన ఆయా అంశాలపైన వారు ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉంది. టీనేజర్లో కలిగే ఈ ఆసక్తిని అనగదొక్కాలని చూసినా
ఆంక్షలు విధించినా వారు మానసికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువలన ఎదిగే వారి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో పెద్దలకు చాలా బాధ్యత ఉంటుంది. వారి భవిష్యత్తుకు మంచి బాట ఏర్పరచవలసింది. జీవితంలో వారు ఎదుర్కోవలసిన సవాళ్లకు అనువుగా వాళ్ళను తీర్చిదిద్దవలసింది ఈ వయసులోనే అన్న విషయం పెద్దలు గుర్తించాలి. వారి మనసులో ఉత్తమ అభిరుచులను, సహృదయ సంస్కారాన్ని, ఉదాత్తమైన మానవీయ భావాలను నాటుకునేలా చేయవలసింది పిల్లల తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఆ బాధ్యత నెరవేర్చినప్పుడే రేపటి తరాన్ని సక్రమ మార్గంలో పెట్టిన వారవుతారు. టీనేజ్ వయసు వారిలో వచ్చే అనుమానాల్ని, సందేహాల్ని పెద్దలు వీలైనంత వరకు శాస్త్రీయ దృష్టితో వివరించే ప్రయత్నం చేయాలి. వారికి జీవిత వాస్తవాల్ని అర్థం చేసుకోగల శక్తిని కల్పించాలి. టీనేజ్ వచ్చినప్పుడు ఆడపిల్లలు, మగపిల్లల మధ్య పెరుగుదలలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆడపిల్లలు 10-11 సంవత్సరాలు దాటగానే 3-4 ఏళ్లలో చాలా వేగంగా పొడుగు పెరుగుతారు. అదే మగపిల్లల విషయానికి వస్తే 14 ఏట నుంచి వారి ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వారు ఎత్తుగా మంచి దృఢంగా పెరుగుతారు. వీరికి బాల్యంలో ఉండే మృదువైన కంఠస్వరం మారి ఒక రకమైన గరుగుతనం వచ్చి క్రమంగా గంభీరతను సంతరించుకుంటుంది. టీనేజ్ తొలి దశలో ఉన్న వారికి ఒక ప్రత్యేక లక్షణం తప్పనిసరిగా ఉంటుంది. అదేమిటంటే ఆ వయసులో ఉన్న తమ తెలివితేటల్ని నలుగురు ముందు ప్రదర్శించాలన్న తాపత్రయము, మిగతా వారి కంటే ఏదో ఒక విషయంలో తాము అధికులమని చెప్పుకోవాలన్న కాంక్ష వీరిలో బలీయంగా ఉంటుంది. టీనేజ్ స్నేహాల విషయానికి వస్తే ఆడపిల్లల స్నేహాలు ఏదో స్కూలు, కాలేజీ వరకు లేదా ఇరుగు పొరుగు స్నేహితుల వరకు పరిమితం అవుతుంది. ఇందుకు కారణం ఆడపిల్లల మీద కుటుంబము, సమాజము విధించే కట్టుబాట్లు, ఆంక్షలు, వారి మానసిక ధోరణులు అని చెప్పవచ్చు. కానీ మగపిల్లల స్నేహ పరిధి గిరిగీసుకొని ఏమీ ఉండదు. వీరి స్నేహ బృందం చాలా విస్తృతంగానే ఉంటుంది. వీరి మీద ఇంట్లో పెద్దవాళ్ళ ఆంక్షలు ఎన్ని ఉన్నా వాటిని అంతగా ఖాతరు చేయరు. సాధారణంగా మగపిల్లల ఇష్టాలు, అభిరుచులు, ఆసక్తి ఒక్కటిగా ఉండటం వలన కూడా వీరికి ఎక్కువ స్నేహితులు ఉండడానికి ఒక కారణం అనుకోవచ్చు. మగపిల్లల్లో ఆటలంటే ఇష్టపడిన వారు సాధారణంగా ఎవరు ఉండరు. అదే ఆడపిల్లలైతే ఇరుగు పొరుగు ఉన్న తమ వయసు వారితో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఇప్పటి ఆడపిల్లలు కూడా ఇండోర్ గేమ్స్కే పరిమితం కాకుండా అవుట్డోర్ గేమ్స్ పట్ల కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు. రన్నింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన క్రీడల్లో మహిళలు ముందంజలో ఉన్న విషయం మనకు తెలియంది కాదు. ఇప్పటి తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల్లో క్రీడల పట్ల ఉన్న ఉత్సాహాన్ని, చొరవని అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో పాఠశాలలో కూడా తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయి. ఇది ఎంతో ముదాయవాహం. టీనేజ్లో ప్రవేశించిన వారికి ఎవరి విమర్శలకు లోను కావటం ఇష్టం ఉండదు. అందుకే వారిని ఎవరైనా విమర్శిస్తే అసలు సహించలేరు. వారిలో అహంభావం, ఆత్మవిశ్వాసం రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. టీనేజ్ వయసు వారిలో మానసిక ఒత్తిడులు చాలా ఉధృతంగా ఉంటాయి. అనుకున్నది సాధించాలనే పట్టుదల వారిలో చాలా హెచ్చుగా ఉంటుంది. దానికి ఏదైనా అవరోధం కలిగితే వారు భరించలేరు. దీనివల్ల వారిలో టెన్షన్ పెరుగుతుంది. వారి టెన్షన్కు ఎవరైనా రియాక్ట్ అయ్యి వారిని విమర్శించినా తట్టుకోలేరు. టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. విమర్శ వారిని మరింతగా బాధిస్తుంది కదా. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు వారిలో నిశ్చలత నశిస్తుంది. ఆత్మవిశ్వాసం బలహీనమవుతుంది. ధైర్యం సడలుతుంది. ప్రేమ ద్వేషంగా, సహనము అసహనంగా మారుతుంది. ఆలోచన శక్తి సన్నగిలుతుంది. వారు ఏ విషయంలోనూ కంట్రోల్ చేసుకోలేరు. మానసిక ఒత్తిడికి వెంటనే చికిత్స జరపకపోతే అది చాలా ప్రమాదం. వారి న్యాయమైన కనీస కోరికలైనా నెరవేర్చాలి. వారిపై కోపం కానీ అసహనం కానీ చూపకూడదు. వారిపై ప్రేమని, స్నేహాన్ని చూపిస్తూ వారికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించాలి. మంచి మాటలతో వారిని ఏమర్చాలి. యవ్వనంలో ప్రవేశించేటప్పుడు వారికి కొన్ని కొత్త అలవాట్లు వస్తుంటాయి. వాటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిని ప్రతి విషయంలోనూ సహృదయంతోనే అర్థం చేసుకోవాలి. తమ గురించి ఎవరేమనుకుంటున్నారేమోనని పదే ఆలోచిస్తుంటారు. వారిలో భద్రతాభావము లోపిస్తుంది. అలాంటి సందర్భంలో పెద్దవారు పిల్లలను వెన్ను తట్టాలి. మీకు మేమున్నామన్న అభయం ఉండాలి. అప్పుడు వారికి ధైర్యము, ఉత్సాహం వస్తాయి. టీనేజ్ కుర్రకారు ఎంతో స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. వారికి ఎవరి సలహాలు పాటించడం ఇష్టం ఉండదు. అది వారు బయటకు చెప్పలేరు. దీనివల్ల వారిలో ఎమోషనల్ టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వారి నడవడికలో కూడా ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఎవరిని ఖాతరు చేయకపోవడం, గతంలో ఉండే విధేయత స్థానంలో నిర్లక్ష్యము, ప్రతిదానికి తలతిక్క సమాధానాలు ఇవ్వడము, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా చికాకు, కోపం ప్రదర్శించడం, సంబంధం లేకపోయినా ఇతరుల సంభాషణల్లో తలదూర్చడము, తమకు స్వేచ్ఛ లేదని పెద్దవారితో తగాదా పడడము,
ఎప్పుడు ఏదో కొంపలు మునిగినట్లు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉండటము, ఇతరుల సూచనలు సలహాలకు భిన్నంగా ప్రవర్తించడం, ఇలా ఎన్నో ఉంటాయి. టీనేజ్ దశ ఎగిసిపడే కెరటం లాంటిది. వారి మానసిక ఆలోచన, ప్రవర్తన, అభిప్రాయం అన్ని వింతగానే విచిత్రంగానే ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు వారి సైకాలజీపై మంచి అవగాహనతో ఉండి వారితో కలిసిమెలిసి సన్నిహితంగా ఉంటూ సుసన్నితంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి. సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఏర్పడుతుంది? మీరు అద్దం ఎదురుగా నిలబడ్డారు. ఎవరు కనిపిస్తారో మీకు అందులో? మీరే, అవునా? అలాగే మీ మంచే మీకు మిత్రుడు, మీలోని చెడే మీకు శత్రువు. శత్రువు బయట నుంచి రాడు, మీ దుర్మార్గపు ఆలోచన ఫలితమే మీకు శత్రువు అవుతుంది. దానవత్వం అవుపిస్తుంది, మీలోని మంచితనం మిత్రుడిని చేస్తుంది. మంచి చెడులకు రెండింటికి మీరే కారణం. ఎవరో మీకు హాని చేశారని రోధించకు, ఎవరిని అపవాద పాలు చేయకు. బీ ఏ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్ ఆల్వేస్. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీవేమిటో తెలుసుకో, ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకో, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకో, అంటే నీ గమ్యం ఏమిటో తెలుసుకో. నిన్ను నువ్వు ద్వేషించకు, కించపరుచుకోకు, కించపరిస్తే ఊరుకోకు. మానవుడికి ప్రతివానికి తెలిసినంత రవ్వంత తెలియని కొండంత. నౌన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నౌన్ ఈజ్ అన్ ఓసియన్. ఆత్మవిశ్వాసం ఆత్మబలాన్ని పెంచుతుంది, అసాధ్యాన్ని చేస్తుంది. నిన్ను నువ్వు గౌరవించుకో, కానీ అతిగా మాత్రం కాదు. అతి గౌరవానికి మరో పేరే గర్వం. ఆ గర్వం ఈగో, స్వార్థ చింతన ఇడుముల పాలు చేస్తుంది. మీ చేత అబద్ధాలను పలికిస్తుంది, అందరిలో అపకీర్తిని తెచ్చిపెడుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏమిటి? నిన్ను నువ్వు గౌరవించుకొనుట, నీ గురించి నువ్వు మంచిగా ఆలోచించుట, దాని విధానంను తెలుసుకొనుట, దాని రూపురేఖలను గుణగణాదులను తెలుసుకొనుట, దానికై అధ్యయనం చేయుట నీ ప్రాధాన్యత, అవసరము, నీ స్థానము, సంఘంలో నీకు గల ప్రతిపత్తిని గ్రహించుట. నేను సంఘానికి కావాలి, అలాగే నువ్వు కావాలి. అందుకే నువ్వు నేను కలవాలి. కలిస్తే సంఘానికి మరికొంత బలం, మనిద్దరికీ శ్రేయస్సు. నీకు సంఘం ఏం చేసింది అనే దానికన్నా నీవు సంఘానికి ఏం చేశావు అని ప్రశ్నించుకో అన్నారు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ. దానిలో ఎంత నిజం నిక్షిప్తమై ఉంటుంది? అందుకే ఈనాడు మనం దేశాధినేతలను, త్యాగధనులను, ఫ్రీడమ్ కోసం అహర్నిశలు పోరాడి ఆత్మార్పణం చేసిన అమర సమర శాంతి యోధులను మనం గుర్తుంచుకున్నాం, వారిని ఆరాధిస్తున్నాం. దేశపు దాస్య శృంఖలాల నుంచి తెంచి శాంతి సమరంతో స్వేచ్ఛను సాధించిన మన పూజ్య బాపూజీని మరవలేము. అలాగే ఆంధ్ర రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసి సాధించిన, ఆత్మార్పణం చేసుకున్న మరో యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఏనాటికి మరవలేము. దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛా వాయువును ప్రసాదించిన మహామనిషి శ్రీ మండేలాని మరవలేము. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మరవలేము. మిమ్మల్ని దూషించేవారు కొందరుంటారు, విమర్శించేవారు కొందరుంటారు, అలాగే పొగిడేవారు కొందరు. ఇది లోకం తీరు. పొగడ్తలకు పొంగకండి, లొంగకండి, అలాగే విమర్శలకు కృంగిపోకండి. మీ కర్తవ్యాన్ని మీరే బాధ్యులు. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బాల్యం నుండి పిల్లల్లో పెరగాలి, పెద్ద అయితే అభ్యర్థి కాదు. సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల మనలో ఎమోషనల్ ఇంటిగ్రల్ గ్రోత్ ఉంటుంది. మనం ఎన్నో ఘనకార్యాలను సాధించగలం, చిరస్థాయిగా నిలవగలం. సందేహము మన విజ్ఞానానికి తొలిమెట్టు, మన విజయానికి పునాది. మనలను ఇతరులు మనం అంగీకరించి, ప్రేమించి, గౌరవించినప్పుడే మానసికమైన స్వస్థత చేకూరుతుంది. అదే మన సెల్ఫ్ ఎస్టీమ్కు దోహదకారి అవుతుంది. ఇందులో అనేక విభాగాలుగా ఇమిడి ఉన్నాయి. నెంబర్ 1 అంగీకరించడం, యాక్సెప్టెన్స్. రెండవది ప్రేమించడం అంటే లవ్. మూడవది గౌరవించడం, రెస్పెక్ట్. ఈ మూడింటిని సమన్వయం సెల్ఫ్ ఎస్టీమ్. స్త్రీ పురుష లింగానికి, పురుషులు ఇరువురికి సెల్ఫ్ ఎస్టీమ్ అత్యంత అవసరం. మన వాల్యూస్తో మనం తెలుసుకోవడం. నాలెడ్జ్ ఈజ్ టు నో వాట్ వీ డూ నాట్ నో అండ్ వాట్ వీ నో. మనకు తెలిసిందేదో తెలియందేదో తెలుసుకోవడమే విజ్ఞానం అనిపించుకుంటుంది. తెలియనిది తెలుసుకోవడము, తెలిసిన దాన్ని రూఢీపరచుకోవడం విజ్ఞానం. ఇది సెల్ఫ్ ఎస్టీమ్కి పునాది. దీనికి లైంగిక భేదం లేదు, ఆదర్శాల వైరుధ్యాలు లేవు. ఇది ప్రకృతి స్వభావం, విశ్వవ్యాప్త సత్యం. కొందరికి వారి విజ్ఞానం మీద వారికి విశ్వాసం ఉండదు, వారి స్వశక్తి వారికి తెలియదు. దాన్ని ఇతరులు వారికి గుర్తు చేయాలి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు, విద్యతో నిమిత్తం లేదు, సెక్స్తో నిమిత్తం లేదు. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది స్వయం ప్రకాశమైనది. డిగ్రీలోని మహాపండితులు ఎందరో ఉన్నారు, అలాగే డిగ్రీలో ఉన్న పాషండులు లేకపోలేదు. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ లేని వారు మాత్రం ఉండవారు.
అది వంశపారపర్యంగా సంక్రమించే వ్యక్తిగతమైన ఆస్తి, ఎవరు దోచుకోలేని ఆస్తి, చట్టపరిధికి అందని ఆస్తి, అమరమైన ఆస్తి, అరమరిక లేరుగాని ఆస్తి, వ్యక్తిత్వ వికాసానికి పర్సనాలిటీ డెవలప్మెంట్కు తోడ్పడే ఆస్తి. మానవ జాతి ఉద్భవించినప్పుడే వారితో పోటీ ఉద్భవించిన అతిశయ గుణం ఈ సెల్ఫ్ ఎస్టీమ్. మనం ప్రయత్నిస్తే లేదా నేర్చుకుంటే లభించేది కాదు. జన్మతః ఎవరికైనా ప్రకృతి సిద్ధంగా సిద్ధించే సుగుణం సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం అని. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇది మానసిక పరమైనది స్టేట్ ఆఫ్ మైండ్, ఆలోచన. ఈ అంశం అనాదిగా వస్తున్న ఈ మానసిక వికాస సంబంధాంశం. దీని గురించి కూలంకషంగా అధ్యయనం చేసిన 19వ శతాబ్దపు తొలి మానసిక అమెరికన్ శాస్త్రవేత్త విలియం జేమ్స్ వారు రచించిన ద ప్రామిసిప్సెస్ ఆఫ్ సైకాలజీ గ్రంథంలో సెల్ఫ్ ఎస్టీమ్ను గురించి విపులంగా విశ్లేషించడం జరిగింది. గ్లోబల్ సెల్ఫ్ను, ఇండివిజువల్ సెల్ఫ్ను గురించి విశదీకరించారు. మనతో పాటే మన నీడలా వెంట వచ్చేది, మనల్ని క్షణం వదలనిది మన సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెట్ ఆఫ్ ఇండివిజువల్ యాటిట్యూడ్స్ అన్నారు ఆర్బి బర్న్. మన ధ్యేయము, మన దృక్పథము, డబ్బు విషయంలో, పవర్ విషయంలో, పేరెంట్స్ విషయంలో, ఆలోచన విధానంలో మనల్ని గురించిన ఆలోచనలు, ఇతరులను గురించిన ఆలోచనలు సెల్ఫ్ ఎస్టీమ్ను తరచు సంప్రదిస్తూ ఉంటాయి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వీటి సముదాయం, సమన్వయం అని అర్థం. అంటే తమ పట్ల అప్రిసియేషను, ఎక్స్పెక్టెన్స్, ఎఫెక్షను, అటెన్షన్, అవేర్నెస్ మరియు ఓపెన్నెస్. ఇతరుల పట్ల చివరిగా ఎఫర్మేషన్, తన పట్ల అప్రిసియేషన్. మన పట్ల, మనం పనితీరు తెన్నుల పట్ల ముందు మనకు సంతృప్తి ఉండాలి, గౌరవం ఉండాలి, సమ్మతి ఉండాలి, సంతోషం ఉండాలి. ఈ అప్రిసియేషన్ పాజిటివ్గా ఉండాలి, నెగిటివిటీ కారాదు. మన పని మనకి మానసిక ప్రశాంతతను ఇవ్వాలి, మనలోని టాలెంట్ను ఇనుమడింపజేసేదిగా ఉండాలి, స్కిల్స్ను డెవలప్ చేసేదిగా ఉండాలి, మన పొటెన్షియల్ పెంచేదిగా ఉండాలి. ఎక్స్పెక్టెన్స్ మన లోటుపాట్ల విషయంలో మనకు ఒక అవగాహన, అంగీకారం ఉండాలి. మన ఫెయిల్యూర్స్, లోపాలు మనకు తెలియాలి. తప్పులు చేయడం మానవ సహజమని సరిపెట్టుకోకూడదు. మన లోపాలను మనం సమర్థించుకోకూడదు, అలాగని మనమే వాటిని బయట పెట్టుకోకూడదు. మనకు వ్యతిరేక విషయాలైనా మనం వాటిని సహనము, సానుభూతి, సంస్కారంతో అంగీకరించాలి. లోపాలు లేని మానవులే లేరు, తప్పులు చేయని వారు లేనే లేరు. అలాగని తెలిసి ఏ తప్పులు చేయరాదు, అది మనకు అంగీకారం కాదు. కానీ చేసిన తప్పులను సరిదిద్దుకోండి, తిరిగి వాటిని చేయకండి. ఎఫెక్షన్ మన మీద ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, మక్కువ ఉండాలి, అవగాహన ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచిగా ఆచరించాలి. ఆలోచన ఒకటిగాను, ఆచరణ మరొకటిగాను ఉండరాదు. ఆలోచించిన వాని వలె ఆచరించాలి, ఆచరించు వాని వలె ఆలోచించాలి. ఫ్యాంటసీ ఆలోచనలు ఉండకూడదు, అలాగే వాటిని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. వయస్సును ప్రేమించినట్లే వార్ధక్యాన్ని ప్రేమించాలి. వార్ధక్యం మనకు శాపం కారాదు, అది మన దోషం కాదు, ప్రకృతి సహజం. బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇవి మానవ సహజ గుణాలు, వీటిని విమర్శించి లాభం లేదు. అటెన్షన్, పర్సనల్ కేరు, ఫ్రెటర్నల్ కేరు అవసరం. మన నిత్య అవసరాలు తీర్చబడాలి, శారీరక మానసిక అవసరాలు నెరవేరాలి. పర్సనల్ కేర్ను పాజిటివ్గా తీసుకునే వారికి జీవితం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. మరణాన్ని కోరు అదేవిధంగా ప్లెజర్నే కోరుకుంటారు కానీ పెయిన్ని కోరుకోరు. వారు నిత్య ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు, దుఃఖాన్ని స్మరించరు. కానీ వారు నమ్మిన సిద్ధాంతానికి వారు ప్రాణత్యాగం చేయడానికని సిద్ధపడతారు. తల్లి తాను కన్న పిల్లాడి కోసం తన కిడ్నీని దానం చేయడానికి కూడా సంసిద్ధమవుతుంది. పై 4 లక్షణాలు కలిసి సెల్ఫ్ అవేర్నెస్ అవుతుంది, లేదా సెల్ఫ్ ఎఫర్మేషన్ అవుతుంది. మీరు ఒంటరిగా ఉందామంటే ఉండనీరు. సంఘానికి మీ అవసరం ఉంది కనుక మిమ్మల్ని వదిలిపెట్టదు. వీలుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు రాయండి. నన్ను నేను అభినందించుకుంటున్నాను, ఇందుకు నేను అర్హుడనేనని గౌరవించుకుంటున్నానా? నన్ను గురించి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా, లేక అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నానా? నాలోని సద్గుణాలను గ్రహిస్తున్నానా? నేను సాధించిన వాటి నుంచి మంచి గుర్తింపును పొందానా? నేను ఇంకా గుర్తింపు లేని అనామకుడుగా ఉన్నానా? నేను నా లోపాలను గుర్తించి ఏమీ చేయలేక ఊరుకున్నానా? నేను నా తప్పిదాలకు, లోపాలకు, అపజయాలకు క్షమించమని అడగగలనా? నా నడత ఫుల్గా అసెప్టివ్గా ఉందా?
నేను నా హక్కులను ఇతరుల హక్కులకు భంగం లేకుండా సమర్థించుకోగలనా? నా శ్రేయస్సును గురించి నేను శ్రద్ధ తీసుకోగలనా? మీరు వీటికి నిజాయితీగా సమాధానాలు ఇవ్వండి. అప్పుడే మీకు మీ సెల్ఫ్ ఎస్టీమ్ను గురించి అర్థమవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పాజిటివ్ సైన్స్ నేను తప్పక అవలంబిస్తాను. అవి ఉపకరించవనుకుంటే కొత్త వాటిని స్వీకరిస్తాను. రెండవది, వాటిలో ఏవి మనకు తగినవో తెలుసుకొని ఆ విధంగా చేస్తాను. మూడవది, అనవసరంగా కొన్ని జరిగిన అనవసరపు విషయాల గురించి ఆలోచించి ఆవేదనకు లోనవరాదు. వాటి గురించి పాజిటివ్గాను ఫ్యూచర్గాను ఆలోచించరాదు. ప్రస్తుత అంశముల గురించి మాత్రమే ఆలోచించాలి. కాలం వేస్ట్ చేయడం మంచిది కాదు. 4, మన సమస్యలను మనమే ఇతరుల ప్రమేయం లేకుండానే పరిష్కరించుకోవాలి. అంతగా ఇతరుల అవసరం కావాలనుకుంటే అప్పుడే అడిగి సహాయం పొందవచ్చును. 5, మీరు సంఘంలో ఎవరికి తీసిపోరు, ఎవరి మీకంటే ఎక్కువ కాదు అనే భావము నీలో ఉండాలి. మీలో డబ్బులో పదవుల్లో కొన్ని టాలెంట్స్లో మీతో ఎవరైనా పోటీ పడవచ్చు, కానీ మానవత్వం అన్నది అందరికీ ఒక్కటే. 6, మీ వల్ల మీ మిత్రులకు మీ బంధువులకు సహకారం ఉంటుంది. 7, ఎవరిని మీరు మ్యానిపులేట్ చేయకండి, వాటిని మీకు సహకరించనియండి. 7, మీలో ఎల్లప్పుడూ పాజిటివ్ నెగిటివ్ ఎమోషన్స్ మంచి చెడు బుద్ధుల మధ్య వైరుధ్యం గోచరిస్తూ ఉంటుంది. మీలో అనునిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడటం, రాయటం, నడవడం వంటి వాటిలో పాల్గొనడంలో ఆనందం. 10, అందరికీ సమ్మతమైన సూత్రాలని ఇతరులు అవలంబించి సూత్రాలను నువ్వు గౌరవించు. నెగిటివ్ సెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్లో లోపం ఉన్న వాటికి నెగిటివ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. తమను తామే తీవ్రంగా విమర్శించుకోవడము, తమ శక్తి సామర్థ్యాలపై తమకే ఏ రకమైన విశ్వాసం లేకపోవడము. రెండవది, క్రిటిసిజంకు మీరు హైపర్ సెన్సిటివ్గా ఫీల్ అవ్వడము, ఎటు నిర్ణయించలేని హెల్ప్లెస్ స్టేజీ, ఇండిసిషను, అత్యాశ, అర్హతను మించి ఆశలు పెంచుకొని అది తీరలేదని విచారించడము. 5, ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలని ఆశించడం, అలా చేయలేకపోవడము. 6, ఏదో తప్పు చేసిన వారిలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. న్యూరోటిక్ సెన్స్ ఆఫ్ గిల్ట్ వారిని వారే కండక్ట్ చేసుకుంటారు. జీవితాంతం తమ తప్పిదాలకు తలుచుకొని బాధపడుతుంటారు. 7, ఎప్పుడు ఎవరి మీదో తీరని క్రోధం, కోపము, హాస్టిలిటీ, పర్మనెంట్ ఇరిటేషను, సామాన్య విషయాలకు సహితము ఎంతో సీరియస్గా ఇరిటేట్ కావడం. 8, ప్రతి విషయంలోనూ అసంతృప్తి, డిస్ప్లెజర్. 9, డిప్రెషన్ టెండెన్సీస్, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ విచారంగా ఉండటం. పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ గలవారు ఎలా ఉంటారు? వారు సాధించిన ఘనకార్యాల గురించి అంతగా ఘనంగా చెప్పుకోరు, మిడిసిపడరు, కామ్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. వారి విజయాలను అపజయాలను కూడా విషదపరుచుకుంటారు. వారు అప్రిసియేషన్ కానీ ఎఫెక్షన్ కానీ ఎంతో సహజంగా రిసీవ్ చేసుకుంటారు. ఇతరుల చేత కూడా మంచి స్ఫూర్తితో అప్రిసియేషన్ కానీ ఎఫెక్షన్ కానీ మనపై చూపుతారు. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది సహజసిద్ధంగా పుట్టుకతో రాదు, నేర్చుకోవాలి అంటాడు బ్రాండన్. సెల్ఫ్ ఎఫర్మేషన్, ఇతరుల నుండి మనకు వచ్చే ఎఫర్మేషన్ కన్నా మన స్వీయ ఎఫర్మేషన్ మంచిది. దాని మూలంగా మనం అనేక టాలెంట్స్ను పెంపొందించుకోవచ్చు. షేర్డ్ ఎఫర్మేషన్, మనం కొన్ని సందర్భాల్లో ఎఫర్మేషన్ను ఇతరులతో షేర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ అవకాశం జారిపోతుంది. ఇతరులు ఊహించిన విధంగా మనం జీవించనక్కర్లేదు. మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని మనం పాటిస్తాం. ఇతరుల ప్రిన్సిపల్స్ని గౌరవిస్తాం. మన ఒరిజినాలిటీ మనది. సెల్ఫ్ ఎస్టీమ్లో 2 విభాగాలు ఉన్నాయి. నీవు ఆశించినంత ఎంతవరకు నెరవేరాయి, ఎంతవరకు నెరవేర్చి ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఫుడ్ టు బి అబ్యూవ్డ్, మనము చేయలేని పనులను ఎక్స్పెక్ట్ చేసి మన సెల్ఫ్ ఎస్టీమ్ను భంగపరచుకోకూడదు. మనకు తెలుసు మన పరిధులు, వాటిని దాటి వెళ్ళరాదు. మన సెల్ఫ్ ఎస్టీమ్ మన ఆలోచన విధానం మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది, ఇతరుల అంగీకారం మీద ఆధారపడి ఉండదు. ఎవరి గొప్ప వారిది పోలికలెందుకు? నాకు నేనే గొప్పవాడిని, మీకు మీరు గొప్పవారు, మన ఇద్దరికి పోలిక ఉండరాదు. కొందరు సబ్మిసివ్గా ఉంటారు, మరికొందరు అగ్రెసివ్గా ఉంటారు. ఎవరిని అనవసరంగా విమర్శించకండి, అలాగే ఎవరిని అకారణంగా పొగడకండి. చాలామందికి విమర్శలు నచ్చవు, కొద్దిమందికి పొగడ్తలు నచ్చవు. రెండూ కూడా సెల్ఫ్ ఎస్టీమ్కు అనుకున్నంతగా దోహదపడవు. నీ ఉద్దేశాన్ని నేను
వ్యతిరేకిస్తాను, కానీ దాన్ని ప్రకటించే నీ హక్కును మాత్రం సమర్థిస్తాను అన్నాడు ఎఫ్ఎంఏ వాల్టేర్. థ్యాంక్ యూ అండి.